హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పంజాబీ స్టైల్ అండి. పంజాబీ స్టైల్లో మనము ఆలూని అలానే ఉల్లిపాయ ముక్కల తాలింపు అయితే చేసేసుకుందామండి. ఉడికించిన బంగాళాదుంప అలానే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి. కొద్దిగా పసుపు, 1 స్పూన్ శనగబ్యాళ్ళు, 1 స్పూను ఉద్దిగుండ్లు, జీలకర్ర, ఆవాలు, కారప్పొడి, వెల్లుల్లి రెబ్బలండి కొద్దిగా ఎక్కువగానే తీసేసుకుందాము. ఇందులో మసాలాలు ఏమి ఉండవండి. కడాయిలో నేను ఆయిల్ని అయితే వేసుకొని ఇందులో జీలకర్ర, ఆవాలు వేసేసుకున్నాను. అలానే ఇందులోకి పోపు దినుసులు, శనగపప్పు, ఉద్దిగుండ్లను కూడా వేసుకొని లైట్ డ్రై రోస్ట్ అయ్యే వరకు చేసేసుకొని ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసేసుకున్నామండి. చాలా సింపుల్గా ఉంటుందండి. మసాలాలు అస్సలు ఉండవు. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ నూనెలోనే కుక్ అయిపోతాయండి. వాటర్ అయితే అస్సలు ఏం మనము చూడండి ఎంచక్క కుక్ అవుతుంది. ఇందులోకి మనము వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి వెల్లుల్లి రెబ్బలు వేస్తే. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకుందాము. వేసి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. అలానే కారపొడి, మసాలాలు ఏం లేకుండా మనకు బోర్ కొట్టినప్పుడు మసాలా లేకుండా ఇలా చేసుకుంటే సూపర్గా టేస్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ఉడికించిన బంగాళాదుంపని కూడా ఇందులో వేసేసుకొని కంప్లీట్ మ్యాష్ చేసేసుకోవాలండి. బంగాళాదుంపని మెత్తగా చేసేసుకొని ఇందులో వేసి ఆ ఉల్లిపాయ ముక్కలకి ఈ బంగాళాదుంప అనేది మనం బాగా కలిసిపోయే విధంగా దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఎంచక్క మిక్స్ అయితే అయిపోయిందో. ఇది చాలా సింపుల్ కర్రీ అండి. ఎవరైనా చేసుకోవచ్చు, రాని వారు కూడా చేసుకోవచ్చు. చాలా ఇది చూడండి ఎంత ఫాస్ట్గా అయితే కుక్ అయిపోతుందో. మనకి టైం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి అందరూ నా ఛానల్కి లైక్ కొట్టండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.